ప్రభావతి కాళ్ళు పట్టుకుని తన తప్పును ఒప్పుకున్న రోహిణి మీనాకి క్షమాపణ చెప్పిన ప్రభావతి ఆనందంలో బాలో. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. మీనా బాలుకి సన్మానం చెయ్యాలని ఇక మాణిక్యం అయితే ఎంతో సంతోషంగా పూలదండలు తీసుకుని వస్తాడు. అప్పుడు ఇక మీనా బాలు అయితే మాణిక్యాన్ని చూసి ఇతనేనా అని అడుగుతూ ఉండంగా అవును ఇతని మాణిక్యం అంటూ చెప్తూ ఉంటాడు రంగా. అయితే ఇక మాణిక్యం అయితే మీనా బాలుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. మీరా మీరు ఇక్కడున్నారేంటి అని అడుగుతూ ఉండంగా ఆ మాట నేను అడగాలి మేకమామ, నువ్వు ఇక్కడున్నావేంటి? నువ్వు పెళ్లి కొడుకు మేనమామ అయితే మరి రోహిణి మేనమామ ఎవరు అంటూ అడుగుతూ ఉండంగా అప్పుడే మాణిక్యానికైతే ఏం చెప్పాలో కూడా అర్థం కాదు. అది కాదు బాబు, నేను చెప్పేది ఒక్కసారి విను అంటూ అనంగానే ఏం వినాలి, మీరు అసలు ఎందుకు మోసం చేశారు అంటూ బాలు అడుగుతూ ఉంటాడు. అప్పుడిక మాణిక్యాన్ని చూసిన రోహిణి అలాగే మనోజ్ ఇద్దరు కూడా షాక్ అవుతారు. ఇదేంటి మాణిక్యం ఇక్కడున్నాడేంటి అని చూస్తూ ఉండంగా ఇంతలో మాణిక్యం కూడా రోహిణినైతే చూస్తాడు. ఇక రోహిణిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతలో అప్పుడే ప్రభావతి సత్యం అయితే వస్తారు. ఇక మాణిక్యాన్ని చూసి ఇదేంటి రోహిణి మేనమామ ఇక్కడున్నాడేంటి, ఏంటి మీరు ఇక్కడికి వచ్చారేంటి అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఇక మాణిక్యానికైతే ఎవరికి ఏ సమాధానం చెప్పాలో కూడా అర్థం కాక అయోమయ పరిస్థితిలో అయితే పడిపోతాడు. అప్పుడే ఇంతలో రంగా అయితే ఏంటిదంతా, అసలు ఏం మాట్లాడుతున్నారు, ఈయన మీకు ముందే తెలుసా, అందరూ కూడా మీరు ఇక్కడ ఉన్నారేంటి అని అడుగుతున్నారు అంటే ఈయన గురించి నాకన్నా ముందే మీకు తెలుసన్నమాట, ఇతను ఎవరు అంటూ అడుగుతూ ఉంటాడు రంగా. అయితే అప్పుడు ఇక ప్రభావతి అయితే రోహిణి వాళ్ళ మేనమామ సడన్గా కనిపించేసరికి ఎక్కడున్నారేంటని అడుగుతున్నాను అంటూ ఇక ప్రభావతి కూడా అంటూ ఉంటుంది. ఇతను రోహిణి వాళ్ళ మేనమామ కాదు. ఏంటి మేకమామ, నువ్వు అబద్ధం చెప్పావని ఇప్పటికైనా అందరి ముందు ఒప్పుకుంటావా? అసలు నువ్వు పార్లనమ్మ మేనమామగా ఎందుకు మా ఇంటికి వచ్చినట్టు, ఎందుకు నువ్వు నాటకమాడినట్టు అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడిక రోహిణిని చూసి మాణిక్యమైతే అమ్మా రోహిణి పాప, ఇక నిజాన్ని బయట పెడతానమ్మా, నేను నిజాన్ని బయట పెట్టకపోతే వీళ్ళందరి ముందు నేను ఒక మోసగాళ్ళ మాయగాళ్ళ నిలబడాలి. అది నా వల్ల కాదమ్మా, నేను అందరికీ సహాయం చెయ్యాలనే చూస్తాను తప్ప ఒకరి దగ్గర మోసగాళ్ళ తల మాత్రం వంచుకోలేను అంటూ ఇక మాణిక్యం అంటూ ఉండంగా అసలు ఏం జరిగిందో చెప్పండి అంటూ ఇక అడుగుతూ ఉంటుంది ప్రభావతి. అయితే ఇప్పుడు నిజం చెప్తున్నాను, ఈ రోహిణి పాపకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏదో తన కాపురం నిలబడాలని నన్ను మేనమామగా వచ్చి నటించమంటే నేను నటించాను అంటూ అనంగానే మరి తన తండ్రి అస్థికలు తీసుకువచ్చారు కదా అవేంటి అంటూ అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక వాటికి కూడా నాకు సంబంధం లేదు, ఈ రోహిణి పాప ఏదో బూడిద తీసుకువచ్చి అవి తన తండ్రి అస్థికలని చెప్పి తన తండ్రి చనిపోయాడని చెప్పమంది. ఏదో ఆడపిల్ల పాపం ఆపదలో ఉంది కదా అని నేను సహాయం చేశాను, తన తండ్రి చనిపోయాడని చెప్పాను తప్ప తనకి తండ్రే లేడు, కాపురం నిలబెట్టడం కోసమే ఇదంతా చేశాను అంటూ మాణిక్యమైతే అంటూ ఉంటాడు. అవ్వా రోహిణి ఇంతగా దిగజారిపోయిందంటూ కామాక్షి అంటూ ఉండంగా ఇక రంగా కూడా అసలు ఎంత మోసమా అంటూ అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక మాణిక్యమైతే ఏం చేస్తాను, ఏదో ఆడపిల్ల బాధ చూడలేక ఇదంతా చేశాను తప్ప నేను మాత్రం అలాంటి వాణ్ణి కాదు, దయచేసి అర్థం చేసుకోండి, నేను చేసిన తప్పుకి నా మేనల్లుణ్ణి అపార్థం చేసుకోకండి, వాడికి దీనికి అసలు ఎలాంటి సంబంధం లేదు, ఇది కేవలం ఆడపిల్ల మీద జాలితో చేసిందే మాత్రమే కానీ నేను అసలు ఎవరిని మోసం చెయ్యలేదు, దయచేసి నన్ను క్షమించండి సత్యం గారు, కేవలం మీ కోడలు గురించే ఇదంతా చేశాను అంటూ మాణిక్యం అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ప్రభావతి అయితే ఏంటి
నా కోడలు గురించి నువ్వు మమ్మల్ని మోసం చేస్తావా అంటూ ఇక ప్రభావతి అయితే కోపంగా రోహిణిని ఇంటికైతే తీసుకువెళ్తుంది. అప్పుడే చంప అయితే పగలగొడుతుంది. నిజం చెప్పవే, ఎంతకెంత మోసం చేశావో, అసలు నువ్వు ఎందుకు మమ్మల్ని ఇంత దారుణంగా అందరి ముందు అవమానించావు అంటూ ప్రభావతి అయితే రోహిణిని చితక్కొడుతుంది. అప్పుడే రోహిణి అయితే అత్తయ్య నన్ను క్షమించండి, నేను చేసింది తప్పే, కానీ నేను మనోజ్ని ఇష్టపడ్డాను. మనోజ్ని పెళ్లి చేసుకోవడం కోసం మాత్రమే నేను మీ దగ్గర అబద్ధం చెప్పాను. నాకు ఎవ్వరూ లేరని, నేను అనాథనని, నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని తెలిస్తే మీరు ఎవ్వరూ కూడా నన్ను ఇంటి గడప కూడా తొక్కనివ్వరు. మీనా పేదింటి నుంచి వచ్చింది కాబట్టి తన పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాను కదా. నేను కూడా పేదింటి దాన్ని అంటే మీ రియాక్షన్ మీనా మీద కన్నా నా మీద ఇంకా దారుణంగా ఉంటుంది. మీ దృష్టిలో గొప్పగా ఉండడం కోసం మాత్రమే నేను ఇలా అబద్ధం ఆడాను. మిమ్మల్ని మోసం చెయ్యలేదు, దయచేసి నన్ను క్షమించండి అంటూ రోహిణి అయితే ప్రభావతి కాళ్ళు అయితే పట్టుకుంటుంది. అత్తయ్య నన్ను వెళ్ళిపోమనకండి, దయచేసి నన్ను క్షమించండి అంటూ రోహిణి అయితే క్షమాపణ అయితే చెప్పేసరికి నిన్న నేను క్షమించడమా, ఎట్టి పరిస్థితిలో అది జరగదు. ఇన్ని రోజులు నా కోడలు కోటీశ్వరరాలు అంటూ నెత్తిన పెట్టుకున్నానే, ఇప్పుడు నువ్వు చేసిన మోసాన్ని తట్టుకోలేకపోతున్నాను. పెళ్లికి ముందే నీకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవని చెప్పినా నిన్ను నా కోడలుగా చేసుకునేదాన్ని. కానీ నా తండ్రి లక్షాధికారి, నాకు బోల్డ్ ఆస్తుంది అంటూ చెప్పావు అంటూ ఇక ప్రభావతి నిలదీస్తూ ఉంటుంది. ఏంటి ప్రభావతమ్మ, ఇప్పుడు చెప్పు, నా భార్యని కూటికి గతిలేంది అలా ఇలా అంటూ ఎంతగానో అవమానించావు. నీ పెద్ద కోడలు మాత్రం కోటీశ్వరరాలు అంటూ నెత్తిన పెట్టుకున్నావు. నువ్వన్న ప్రతి మాటకి నా భార్య ఎంతగా బాధపడిందో, తను ఎంతగా విలవిలలాడిందో అన్నీ నాకు తెలుసు. నువ్వు చేసిన పని తలుచుకుంటూ ఉంటే నాకే కన్నీళ్ళు వస్తున్నాయి. అలాంటిది నా భార్య నీ మాటలకి ఎలా తట్టుకుందో అర్థం కావడం లేదు అంటూ బాలు అయితే బాధపడుతూ అంటూ ఉండగా ఆ మాటలకి ప్రభావతి అయితే మీనా నిజమే, నన్ను క్షమించు, నేను నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. ఇప్పుడు నేను అన్నవన్నీ తలుచుకుంటూ ఉంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందమ్మా, నన్ను క్షమించు మీనా, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అంటూ ప్రభావతి అయితే క్షమాపణ చెప్తుంది. అప్పుడే బాలు అన్న మాటలు మీనాకైతే గుర్తుకు వస్తాయి. ఇష్టమైన కోడలు ఇష్టం లేకుండా పోవచ్చు, ఇష్టం లేని కోడల మీద ప్రేమ పెరగొచ్చు అన్న మాటలు గుర్తు చేసుకుని మీనా అయితే తనలో తానే సంతోషపడుతూ ఉంటుంది. నా భర్త ఏ మాట అంటే అది జరుగుతుంది, అత్తగారు నన్ను అర్థం చేసుకున్నారు, నాకు అదే చాలు అంటూ మీనా సంతోషపడుతూ ఉంటుంది. నిన్నింకెప్పుడు బాధ పెట్టను, నా కూతుర్లా చూసుకుంటాను అంటూ ప్రభావతి అయితే మీనాకి క్షమాపణ చెప్తూ ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. రోహిణి నిజస్వరూపం బయటపడి ప్రభావతి ఇలాగే మీనాని అర్థం చేసుకుని క్షమాపణ చెప్పాలని మీరైతే కోరుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ మీద క్లిక్ చేస్తేనే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.